వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఆమె గతంలో పనిచేసిన పర్యాటక శాఖలోని అవకతవకలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఆ శాఖ ఇమేజ్ దెబ్బతిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచాక ఏపీఐసి చైర్మన్ గా 2.5 సంవత్సరాలు అవకాశాన్ని జగన్ కల్పించారు. అనంతరం 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చిన జగన్ ఆమెకు టూరిజం, క్రీడా శాఖ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఇంత అవకాశం ఉన్నా తన పదవీ కాలంలో అటు నియోజకవర్గానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ తన శాఖ ద్వారా ప్రతిభ చూపలేదనే విమర్శలను మూటగట్టుకున్నారట. ఇంతకు ముందు ఆమె తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. మంత్రి హయాంలో రోజా తిరుమల దర్శనానికి రావటం, బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం తప్ప చేసిందేమీ లేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపించాయి. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే కేసులు పెట్టాలని ఏకంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం పెట్టేంత పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్నారే వాళ్ళని కొడతాడా, లేదా తన జెండాని మోసే జన సైనికులు కొడతాడో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీ పెట్టి పక్కవాడి కోసం తాను పనిచేయటమే కాకుండా తన కార్యకర్తల్ని కూడా జెండా కూలీలుగా ప్రతి జెండాని మోయించే ఒకే ఒక నాయకుడు ఈయనే. అలాగే జైల్లో ఉన్న ఒక ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న ఒక దొంగతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎంత సిగ్గుచేటో ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే నేనేమో బీజేపీలో పొత్తులో ఉన్నాను, ఎన్డీఏలో ఉన్నాను అంటాడు. అదే మోడీని హిందీలో అమ్మనాభూతులు తిట్టిన బాలకృష్ణ, అలాగే తెలుగులో అమ్మనాభూతులు పెట్టిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాను అంటాడు. ఇంకో పక్కన తన తల్లిని తిట్టించిన లోకేష్కి తాను మద్దతు ఇస్తాను అంటాడు. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా ఇతనికి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం ఏ రోజైనా పోరాటం చేశాడా? కానీ ఈరోజు దొంగ కోసం, చంద్రబాబు నాయుడు కోసం నేను పోరాటం చేస్తున్నానని ప్రెస్ మీట్ పెడతాడు. ఇదే పోరాటం రాజమండ్రిలో 29 మందిని పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు చంపేసినప్పుడు ఎందుకు నువ్వు రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? అదే ముద్రగడ పద్మ దేనికి తోడు ఆమె వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ గొల్ల మండపం వద్ద సిలువ ధరించడమే కాకుండా దానిని ఆలయం ఎదుట ప్రదర్శించిన కనీసం దీనిని ఖండించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు టూరిజం శాఖ మంత్రిగా తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టూరిజం కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని అపవాదును మూడగట్టుకున్నారని సొంత పార్టీలోనే చర్చ సాగింది. దేనికి తోడు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో 7 కొండల కింద ముంతాజ్ అనే స్టార్ హోటల్కు అనుమతులు మంజూరు చేసి మరో వివాదంలో రోజా ఇరుక్కున్నారు. అన్నింటికంటే మరో వివాదం ఆమెపై ఉందని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోందట. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన టూరిజం శాఖకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ప్రతిరోజు 3500 కేటాయించేవారు. ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక భక్తులు వచ్చేవారట. దీంతో ఏపీ టూరిజం అనేక అక్రమాలకు పాల్పడిందని విజిలెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో బయటపడిందట.
దీనిపై అప్రమత్తమైన నాటి టీటీడీ పాలక మండలి వాటిని పూర్తిగా రద్దు చేసిందట. మరోవైపు టూరిజం శాఖకు లీజు బస్సులు నడుస్తున్నాయి. ఇవి చాలా వరకు ఎక్కడా తిరగటం లేదని సమాచారం. కేవలం తిరుమల టికెట్లు బుక్ చేసి బస్సులు తిప్పినట్లు, దానికోసం అద్దులు పెద్ద ఎత్తున చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి తిరుపతి జిల్లా టూరిజం శాఖ అధికారిగా ఉంటూ అనేక దందాలు సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ డిపో మేనేజర్ అయిన సదరు ఉద్యోగిని డెప్యుటేషన్ పై టూరిజం శాఖ తీసుకొచ్చారు. ఆయనతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల రీజియన్ అధికారిగా పొంగనూరు నియోజకవర్గానికి చెందిన ఎంపీడీఓను నియమించడంతో ఇద్దరు అడ్డగోలుగా దందాలు చేశారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తిరుమల శ్రీవారి దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు రాయచోటికి కూడా టూరిజం బస్సులు నడిపినట్లు లెక్కలు చూపించినట్లు సమాచారం. దీంతో ఎన్నడూ లేని విధంగా కొత్త విషయాలు బయటకు రావడంతో సొంత పార్టీలో నాడు చర్చలు సాగాయనే టాక్ నడిచినట్లు తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వీరంతా వ్యవహరించినట్లు ఆధారాలతో సహా బయటకు రావడంతో రోజా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. టూరిజం శాఖ నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మొదటి నుంచి స్కామ్లా మారాయనే ఆరోపణలు ఉన్నాయట. చివరికి ఆర్టీసీని కూడా ఇందులో భాగం చేశారని అపవాదు ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న రికార్డులు క్రియేట్ చేసి అప్ అండ్ డౌన్ ఛార్జీలతో పాటు శ్రీవారి దర్శనం టికెట్ను ఇందులో కలిపినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు చాలా మంది స్వామివారి దర్శనానికి మాత్రమే వచ్చి బస్సులో మాత్రం ప్రయాణం చేసేవారు కాదని సమాచారం. ఈ టికెట్లను టూరిజం సిబ్బంది ఆయా బస్సు డ్రైవర్, కండక్టర్లతో ముందుగానే అందింది. పాత టికెట్లు, రసీదులతో సొమ్ములు దోచుకున్నారనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ఈ విధంగా ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయట. అదేవిధంగా అద్దె బస్సులు నడిపినట్లు రికార్డులు చూపించి డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్తో పాటు తిరుపతిలో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి ఈ వ్యవహారం నడిపినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడటంతో ప్రభుత్వ పెద్దలే నాడు కంగుతిన్నారనే వార్తలు వినిపించాయి. దీంతో పాటు శిల్పారామంలో అక్రమ దందాలు, టూరిజం హోటల్స్, బార్లలో అడ్డగోలు వ్యవహారాలు నడిచిన ఏ రోజు తన శాఖలపై నాటి మంత్రి రోజా రివ్యూ చేసిన దాఖలాలు కూడా లేవనే టాక్ నడుస్తోంది. దీంతో ఇష్టారాజ్యంగా సిబ్బంది దందాలు నడిపిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ టూరిజం శాఖ ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాల భక్తులకు శాపంలా మారిందట. మిగతా రాష్ట్రాలకు చెందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు తిరుమల శ్రీవారి పాదాల చెంత గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలోక్ ప్రాజెక్టుకు తిరుమల కొండల కింద జూ పార్క్ కోసం అలిపిరి మధ్యలో 22 ఎకరాలు కేటాయించారు. అయినా ప్రాజెక్టు నిర్వహణ ప్రారంభం కాలేదు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జూ పార్క్ సమీపంలో శంకుస్థాపన కూడా చేశారట. అయితే ఈ ప్రాంతంలో విలువైన ఎర్రచందనం చెట్లు నరికివేశారట. దేవాలకు రాలేదు, స్టేడియం కట్టింది లేదు. తర్వాత ఆ భూముల్లోని 7 ఎకరాలను ఏకంగా ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మించడానికి అనుమతులు ఇచ్చారట. దీంతో వివాదం కాస్త ముదిరి పాకాన పడిందని రాజకీయ వర్గాల మాట. మొదట ఆ భూముల్ని ఓబరాయ్ గ్రూప్ కు ఇస్తున్నట్లు టూరిజం శాఖ వెల్లడించిందట. తర్వాత ఆ ప్రాంతంలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం చేస్తూ బోర్డు పెట్టడంతో భక్తులు అవాక్కయ్యారు. ఆన్లైన్ లో అప్పటి సీఎం శంకుస్థాపన కూడా చేశారు. అయితే స్టార్ హోటల్ పేరు ముంతాజ్ కావటం, అందులోనూ స్పా సెంటర్ తో పాటు బార్ అండ్ రెస్టారెంట్, నాన్ వెజ్ హోటల్ అని తెలియడంతో స్వామివారి భక్తులతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా గలం విప్పాయి. ఎన్ని తెలిసినా వారానికి ఓసారి శ్రీవారికి పరమ భక్తురాలిగా ఉండే రోజా దర్శనానికి వచ్చి కనీసం అభ్యంతరం చెప్పలేదని సొంత పార్టీలోనే వార్తలు గుప్పుమన్నాయి. అధికారం మారడంతో ముంతాజ్ హోటల్స్ పై తీవ్రమైన చర్చ సాగింది. అనంతరం ముంతాజ్ పేరు తొలగించి ట్రెండింట్ పేరుతో హోటల్ నిర్మాణాన్ని ఓబెరాయ్ గ్రూప్ మొదలుపెట్టింది. ముంతాజ్ అనే పేరు ఉన్నప్పుడు ఆ శాఖ మంత్రిగా రోజా ఏనాడు స్పందించిన దాఖలాలు లేవని చాలా మంది భక్తులు పెదవి విరిచారు. దీనిపై మంత్రిగా ఉన్న రోజా ఎందుకు మౌనం వహించారో తెలియదంటూ రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. ఏపీఐఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు సొంత నియోజకవర్గంలోని వడమాలపేట, విజయాపురం మండలాల్లో పరిశ్రమల కోసం స్థల సేకరణ చేయించారు. అయినా అక్కడకు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవు. ఉన్న పరిశ్రమలు కూడా పోయాయని స్థానికులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో పాటు వడమాలపేట మండలంలోని భూములను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల కోసం కేటాయించారు. మరోవైపు రోజా వైసీపీ కార్యాలయానికి ఎయిర్పోర్ట్ వద్ద 2 ఎకరాల భూమి కేటాయించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా జగన్ జన్మదినోత్సవాలకు ఆడుదాం ఆంధ్ర పేరుతో హడావిడి చేయటం తప్ప రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులకు సరైన శిక్షణ శిబిరాలు నిర్వహించిందనే మాటే లేదు. ఫెడరేషన్ పేరుతో క్రీడలు నిర్వహించినా అక్కడ వాటికి గుర్తింపు లభించలేదట. చాలా మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొని విజయం సాధించినా వారికి ఎలాంటి గుర్తింపు లేదని, చివరకు ఉన్నత చదువులకు కూడా ఇవి ఉపయోగకరంగా లేదని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మొత్తం మీద మాజీ మంత్రి రోజా ఎఫెక్ట్ తో టీటీడీ సీరియస్ గా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అటు శాఖ మీద పట్టు తెచ్చుకోలేకపోగా నోటి దురుసుతో పార్టీకి నష్టం చేకూర్చారని అటు పార్టీలోనూ చర్చ సాగుతోందట. భవిష్యత్తులో మరిన్ని వివాదాలు బయటకు వస్తాయోనని పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.